డిప్యూటీ కలెక్టర్ సక్సెస్ స్టోరీ. ఓటమి నుంచి వచ్చిన కపితోనే చదివా. గ్రూప్ 1 ఉద్యోగం కొట్ట డిప్యూటీ కలెక్టర్ అయ్యానిలా. ఓటమి నుంచి వచ్చే పట్టుదల, కసితో ముందుకు సాగితే విజయం దానంతట అదే వచ్చి ముంగటకు వాలుతుందని అంటుంది ఈ యువతి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విజేత, డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన మదనపల్లికి చెందిన షేక్ అయేషా చెప్పిన మాటలివి. మనం కూడా చూద్దామా? ఈమె కఠిన పేదరికంలో పుట్టిన, కష్టాలు పలకరించిన వెనుతిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 విజేత షేక్ అయేషా సక్సెస్ జర్నీ ఆమె మాటల్లోనే చూద్దాం. మాది ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లె. మా నాన్న షేక్ అహ్మద్ బాషా. ఈయన ఒక చిరు వ్యాపారి. అమ్మ గౌసియా బేగం. ఈమె ఒక సాధారణ గృహిణి. నా సక్సెస్లో నా తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్ను తట్టి నాలో ఆత్మధైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూల్ రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. గ్రూప్స్ ప్రిపరేషన్లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. తర్వాత నా ఎడ్యుకేషన్ సాగింది ఇలా. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో నేను ఒక సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహించారు. 3వ తరగతి నుంచి నా మంచి ఫౌండేషన్ వేశారు. 10వ తరగతిలో నాకు 9.8 పాయింట్లు వచ్చాయి. నేను ఇంటర్మీడియట్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో 982 మార్కులు సాధించాను. బీటెక్ తమిళనాడు తంజావూరులోని శాస్త్ర యూనివర్సిటీలో చదివాను. 2018లో బీటెక్ పూర్తి చేశాను. ఇకపోతే నా లక్ష్యం కోసం ఉద్యోగం వదులుకున్నా. సివిల్స్ నా చిన్ననాటి కల. బీటెక్ పూర్తి చేసిన తర్వాత పినా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాదగిరి, ముంబైలోని ఆర్బీఐ గ్రేడ్ మేనేజర్ మిథున్ల సూచనలు, సలహాలతో సివిల్స్ వైపు దృష్టి సాగించా. 2018లో బీటెక్ పూర్తి చేసే సమయంలో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్స్లో టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఎంపికయ్యాను. అయినా నా లక్ష్యం గ్రూప్స్ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. పినాకా స్టూడెంట్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాట్సాప్ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్కు ప్రిపేర్ కావడానికి అవసరమైన మెటీరియల్ లభించేది. లభించేది. 5 ఏళ్ల తపస్సు నేటితో దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2019 గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొత్తం ప్రయత్నంగా 2019లో గ్రూప్ 1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ
ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని అందించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. ఐదేళ్ల తపస్సు నేటితో ముగియనుందా, లేదా అది కొనసాగుతుందా? దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2019 గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదట ప్రయత్నంగా 2019లో గ్రూప్ 1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని కల్పించారు. మరో ప్రయత్నం చేయడానికి మరో ధైర్యాన్ని అందించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. మా తల్లిదండ్రులు ఎంతగానో ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది.